రైతు బజార్లు కానీ ఫిష్ మార్కెట్లు కానీ ఈ 5 ఏళ్ళలో ఎన్ని పాడైపోయినాయి? వాటిని బాగు చేయడానికి ఫండింగ్ గా ఉన్నారు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా మొట్టమొదటి రైతు బజార్ నా కాన్స్టిట్యున్సీలో ఉండాలని ఈ రైతు బజార్ తీసుకొచ్చాను. నిత్యావసర సరుకుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు. ఏ విధంగా ప్రజల మీద భారాన్ని తగ్గించాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావాలి, ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడంలో భాగంగా ఈరోజు ప్రతి రైతు బజార్లో కందిపప్పు అలాగే రైసు స్టాల్స్ ని ఓపెన్ చేసి కొండెక్కినటువంటి 220 రూపాయలు 230 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకే రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకి కిలోకి 50-60 రూపాయలు లాభం వస్తా ఉంది. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే బియ్యం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ 70 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 48 రూపాయలకి ఇవాళ రైతు బజార్లో స్టాల్స్ ద్వారా విక్రయించడం వల్ల మరి ఆ రకం బియ్యం తినాలనుకునే వాళ్ళు 48 రూపాయలకే కొనుక్కెళ్తా ఉన్నారు. బయట బజార్లో 70 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొండనెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి. దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం. గతంలో కూడా చెప్పాం. అలాగే సూపర్ 6 చెప్పాం, ఉచిత ఇసుకలు ఇచ్చాం. అలాగే బ్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నాం, దానికి ఇచ్చాం, దాన్ని రద్దు చేశాం. అలాగే మెగా డిఎస్సీ ప్రకటించాం. ఇన్ని కూడా ఇచ్చిన మాట తప్పదు తెలుగుదేశం ప్రభుత్వం, ఇచ్చిన మాట తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ సరుకులన్నింటినీ కూడా పెడతాం. అందుబాటులో ప్రజలకు విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తాం. మంచి నూనె, పంచదార అవి కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియదు.